సాగిలు పడ్డారు. వాళ్ళ ప్రార్థనలకు జవాబులు వచ్చినాయి. మొట్టమొదటి ఇక్కడ మనం చూస్తే సుంకరి ప్రార్థన ఏమని చేశాడు? 13వ వచనం చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎలాంటి ప్రార్థన చూడండి. ఈ ప్రార్థనలో ఏమేమి కలిసినాయి అంటే, నోరుతో దేవా పాపినైన నన్ను కరుణించుమని చెబుతున్నాడు, నోటితో చెబుతున్నాడు. అదే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హృదయంలో నుండి వస్తున్నాయి. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడంటే దేవుని వైపు. కన్నులెత్తుటకైనా ధైర్యం చాలకంటే నువ్వు అంత పవిత్రుడు, అంత గొప్పవాడు, నీ వైపు చూసే అంత ధైర్యం నాకు లేదు అని తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో 14వ వచనంలో ప్రభు ఆ ప్రార్థనకు రిజల్ట్ ఇస్తున్నాడు. ఏంటి ఆ రిజల్ట్? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. చూసారా? నా ఎదుట మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చింపబడతారు, నా ఎదుట మీరు హెచ్చించుకుంటే తగ్గించబడతారు. అంటే ఒకరిని పైకి లేవనెత్తడం అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉంది. ఒకరిని తగ్గించడం అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి హెచ్చించుట తగ్గించుట అనేవి అవి దేవుని పనులు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే హెచ్చింపబడాలి అని అనుకుంటాం. ఎవరైనా సరే ఏమనుకుంటామండి? హెచ్చింపబడాలి అనుకుంటాం. హెచ్చింపబడాలి అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అది ఒకవేళ హెచ్చింపబడాలి అనే కోరిక నీకు ఉండి నిన్ను నువ్వే హెచ్చించుకుంటా ఉన్నావు అనుకో, దేవుడు చేసే పని ఏంటంటే నిన్ను తగ్గిస్తాడు ఏదో ఒక టైంలో. హెచ్చించబడాలనే కోరిక నీకు ఉంటే నువ్వేం చేయాలి చెప్పండి అందరూ? నీకు హెచ్చింపబడాలన్న కోరిక ఉంటే నువ్వేం చేసుకోవాలి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ సుంకరి తగ్గించుకునే ప్రార్థన చేశాడు కాబట్టి ఏమంటున్నాడు? తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చూసారా? ఈ తగ్గించుకోవటం అనేది దేనికి గుర్తుగా ఉంది అనంటే 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసారా? ఎలాంటి మనసు ఉండాలంటండి? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే నీలో ఆ తగ్గింపు, ఆ విరిగి నలిగిన హృదయము నీలో ఉంటే నీ హృదయంలో నుండి ప్రార్థన వస్తుంది. ఆ ప్రార్థన దేవుడు విని ఖచ్చితంగా జవాబిస్తాడు. విరిగి నలిగిన హృదయం, ఈ హృదయము ఎవరిలో ఉందా అని ప్రభు చూస్తాడండి, అందరినీ చూస్తాడు. ఆనాడు ఇశ్రాయేలుని పరిపాలించడానికి మరి సౌలు తర్వాత ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో యవనస్తులు ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి యవనస్తులు? వాళ్ళల్లో ఎవరిని ఏర్పాటు చేసుకోకూడదు దేవుడు? అక్కడ దేవుడు
ఎవరికి విరిగినలిగిన హృదయం ఉంది, ఎవరు నా మాట వింటారు, ఎవరు నా మాటకు విధేయులు అవుతారు, అది చూశాడు. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయా అని చూస్తే దావీదులో ఉన్నాయి. అందుకని దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మానవ బుద్ధి, మానవ స్వభావం ఏంటంటే దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించం. మనం హైఫైగా ఉండాలి, మనం మనుషులు మనల్ని గౌరవించాలంటే తగ్గించుకుంటే మరి మనల్ని లెక్క చేయరు, మనల్ని మనం హెచ్చించుకోవాలి అని అనుకుంటారు. మన స్థాయిని మనం తగ్గించుకోకూడదు, హెచ్చుగా ఉండాలంటే ఇతరుల కంటే ఉన్నతంగా ఉండాలి అనుకుంటారు. మానవ బుద్ధి ఇలా ఆలోచిస్తుంది. దేవునికేమో అది నచ్చదు, అది నచ్చదు. అందుకని మనుషులు తగ్గించబడతా ఉంటారు. దావీదైతే విరిగి నలిగిన, అందుకని ఆయన ఈ కీర్తనలో రాస్తున్నాడు 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అనగా, నా దగ్గర విరిగి నలిగిన హృదయం ఉంటే నన్ను వదిలిపెట్టవు ప్రభా, నా ప్రార్థన వింటావు, నా ప్రార్థనకు జవాబిస్తావని అలాగూ కనిపెడతా ఉన్నాడు. సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేశాడు, ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. చూసారా? కాబట్టి తగ్గింపులో, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయటంలో ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. ఇంకొక వ్యక్తిని చూద్దాం, ఆయన ఎలా ప్రార్థన చేశాడు. మనకు బాగా తెలిసిన మంచి ధనవంతుడు, గొప్పవాడు, ఆయన ఏమైనా ప్రార్థన చేశాడో చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, చదవమ్మా. ఇదిగో ధూళియు బూడిదయునైన నేను, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఎవరి మాట్లాడుతుంది? ఎవరండినా? అబ్రహాము గారు. అబ్రహాం గారంటే ఎవరు? అబ్రహాం గారంటే ధనవంతుడా, బేదోడా? చెప్పాలి. ఎలాంటి ధనవంతుడో చూడండి. 12వ అధ్యాయము. ఆయన ఎంత ధనవంతుడో చూడండి. ఆయన మామూలు ఆయన కాదు. మొదటి వచనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, అద్దుగో ఎలాంటి జనంగా చేస్తానంటున్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వృక్షములు నీ యందు ఆశీర్వదింపబడును. అంటే అసలు భూమి మీద ఉన్న వారందరూ నీ ద్వారా ఆశీర్వాదం పొందుతారు అనే ఆ ఆశీర్వాదము అబ్రహాముకి ఉన్నది. అసలు భూమి మీద ఉన్న వారందరినీ నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎంత గొప్పవాడో చూడండి. నిశ్చయముగా నిన్ను గొప్ప చేసేదను, గొప్ప జనముగా నిన్ను చేస్తాను అంటున్నాడు. మరి ఇంత గొప్ప ఆయన ధనవంతుడు, అలాగే ఆశీర్వదింపబడిన వ్యక్తి,
మరి అంత గొప్ప ఆయన ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి 27వ వచనంలో, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. తెగించుచున్నా. ఈ రోజుల్లో చెప్పాలంటే ధనవంతుడి గురించి ఇంకా మనందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఉండే ధనం కంటే కూడా అబ్రహాముకి ఎక్కువ ధనం ఉంది. ఇంకా ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి ఉన్న ధనం కంటే కూడా ఎక్కువ ధనం ఉంది అబ్రహాం దగ్గర. దాన్ని బట్టి ఎంత గొప్పడో చూడండి. అంత గొప్పవాడు దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు, నేను ధూళిని బూడిదను అంటున్నాడు. అదేంటి అంత గొప్పవాడు దేవుని దగ్గర మరి ఇంతగా పోల్చుకుంటున్నాడంటే, దుమ్ముని ధూళినయ్యానంటే అక్కడ అర్థం ఏంటంటే పిల్లరా, మనకెంత ఉన్నా సరే దేవుని ఎదుటికి వచ్చేసరికి మనం ధూళి లాంటి వాళ్ళమే, దుమ్ము లాంటి వాళ్ళం. ఈనాడు సంఘాలలో ఈ అబ్రహాముకున్న మైండ్ ఉండట్లేదండి, అబ్రహాముకున్న మనస్సు రావటం లేదు. ఒక సంఘంలో ఒక సహోదరి ఫ్యాన్ తీసుకొచ్చింది మందిరానికి. ఏం తీసుకొచ్చింది? ఫ్యాన్ తీసుకొచ్చి అక్కడ సేవకుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఇది మందిరానికి తీసుకొచ్చాను అని చెప్పి ప్రార్థన చేయించుకుంటే బాగుండేది. ఆమె ఏమందో తెలుసా, ఇదిగో అయ్యా ఫ్యాన్ తెచ్చాను, నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడే కరెక్ట్గా వెయ్యి ఫ్యాన్ అందంట. నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడే ఉండాలి ఫ్యాన్, ఇంకెక్కడ వేసినా ఊరుకోను. నేను కూర్చునే స్థలంలోనే ఫ్యాన్ అయ్యి, అందుకే నేను ఫ్యాన్ తెచ్చాను, ఇదిగో తీసుకో అని ప్రార్థన చేయమంట. ఏమనుకుంటున్నారు వీళ్ళు దేవుని ఎదుట? ఎంత గొప్పోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు? దేవుని ముందు ఏమనుకుంటున్నారు అసలు? ఎలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు? నాకు కూడా ఇలాగే జరిగింది ఒకసారి. నేను మందిరానికి కావాల్సిన అన్ని ఫ్యాన్లు ఇస్తానంటే, ఈ పాత మందిరంలో అన్ని ఫ్యాన్లు ఇస్తాను, కానీ అన్ని ఫ్యాన్ల మీద నా పేరు రాయాలి అన్నాడు. నీకు వందనాలయ్యా, అసలు ఏమి తీసుకురావద్దు పో అన్నా. కానీలా అసలు నువ్వు ఒక్కడ కూడా తేవద్దు, అసలు నీదంటూ మందిరంలో ఏమి ఉండకూడదు, వెళ్ళిపో అన్న. ఇప్పుడు దేవుని ఎదుట నువ్వెంత, నీకు ఇచ్చింది ఎవరో? దేవుడు. నువ్వు దేవునికి ఇచ్చేది ఏముంది? అబ్రహాం గారు నేను ధూళినయ్యా దుమ్మునయ్యా అని తగ్గించుకుంటున్నాడు. కొంతమందికి అండి ఈ తగ్గింపు రాదు. నేను గమనిస్తూ ఉంటాను, ఈ పండగల రోజు పలహారాలు తిని పేపర్లు కవర్లు అక్కడక్కడ పడేసి వెళ్తే, బాయ్ అన్నీ ఏరండి, అవన్నీ శుభ్రం చేయండి, ఆ వాటర్ గ్లాసులు ఏరండి, ఇలాంటి పనులు చెబుతూ ఉంటే అలాగ వంగి ఏరటం అంటే తగ్గించుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏరినట్లుగా బయటికి వెళ్తారు, జనాల్లో నుండి అటటటు చూసుకొని తప్పుకొని వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, అన్నయ్య నన్ను చూడలేదులే, జనాల్లో తప్పుకొని వచ్చాను అనుకుంటారు. పిల్లరా, అస్సలైన తగ్గించుకునే లక్షణము నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవించడం, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు.
చాలామందికి ఈ తగ్గించుకోవటం అలవాటు ఉండదు. ప్రభునందు ప్రియులారా, నీ ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణం ఇదిగో ఈ తగ్గింపు లేదేమో. అబ్రహాములాగా ఆయనకు అంత ధనం ఉన్నా సరే, అంత హోదా ఉన్నా సరే, ఒక మంత్రికి ఉండే అంత ఆర్థిక స్తోమత ఉన్నా సరే, నేనెంత, నా ధనం ఎంత దేవుని ఎదుట, నేను ధూళిని బూడిదేనై నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అంతగా తగ్గించుకొని దేవుని దగ్గర అబ్రహాము గారు ప్రార్థన చేశాడు. ఆ పట్టణం ఎలాగైనా రక్షించబడాలి, ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగైనా రక్షించబడాలని చాలా తగ్గించుకొని చాలా ప్రాధేయపడి ప్రార్థన చేశాడు. అయితే అక్కడ విషయం ఏంటంటే, నీతిమంతులు ఒక 10 మంది ఉన్నా రక్షిస్తానంటే 10 మంది నీతిమంతులు కూడా లేరు. కొన్నిసార్లు పిల్లరా, మన కుటుంబాలని కాపాడాలి అనన్నా, మన గ్రామాలని కాపాడాలన్నా, మన దేశాలని కాపాడాలన్నా నీతిమంతులు ఉండాలి. ఎవరుండాలి ఆ దేశంలో? నీతిమంతులు ఉండాలి. నీతిమంతులు ఉంటేనే వారిని బట్టి ఆ పట్టణం కాపాడబడుతుంది. ప్రార్థనా పరులు గనక మన ఊరిలో లేకపోతే ఆ ఊరు అలాగూ కొట్టుకుపోతూ ఉంటుంది. ఒక గ్రామంలో దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, దేవుని సమాధానం ఉండాలి అనంటే ప్రార్థనా పరులు, నీతిమంతులు అక్కడ ఉండాలి. వారి నీతిని బట్టి, వారు చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఆ పట్టణాలని కాపాడుతూ ఉంటాడు, ఆ కుటుంబాలని కాపాడుతూ ఉంటాడు. అందుకనే మన జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. 27వ వచనం ఏం చదువుతున్నాం? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. మరి నువ్వు అలాగూ తగ్గించుకుంటున్నావా దేవుని ఎదుట? వాక్యం వింటున్నప్పుడు మాత్రమే కాదు, నిజంగానే తగ్గించుకోవాలి, తగ్గించుకొని బ్రతకాలి అని అనిపిస్తుంది. కానీ వాక్యం వింటం అయిపోయిన తర్వాత, మన ఇంటికి వెళ్ళిన తర్వాత, మరలా మన పనుల్లో పడ్డ తర్వాత ఎందుకు తగ్గించుకోవాలంట? నేనేంటి, నా స్టేటస్ ఏంటి, ఎందుకు తగ్గించుకోవాలి అనే ఆ ఈగో లోపల నుండి బయటకు వస్తుంది. దానిని మనం చంపాలి, మనం పాడే క్రొత్త పాటలో ఆ వచనం ఉంది కదా, ఏంటది? మొదటి వచనమేనా? శరీర మనస్సును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయ. ఏ మనస్సును చంపాలి? శరీర మనస్సును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయ. శరీర మనస్సు అంటే ఏంటి? హెచ్చించుకోవాలి, గొప్ప చెప్పుకోవాలి, ఇతరుల కంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి. ఇది శరీర మనస్సు. శరీర మనస్సును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయా. శరీర మనస్సును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయా. చూసారా? దేన్ని చంపాలి? శరీర మనస్సును చంపాలి. ఇప్పుడు అబ్రహాం గారు దేవుని దగ్గరకు వెళ్ళి, అయా ధూళిని దుమ్ముని అన్నాడు అనుకో, దేన్ని చంపినట్టు? ఆయన గర్వాన్ని చంపాడు. తర్వాత నేను ధనవంతుణ్ణి అనే మనసును చంపేశాడు. తర్వాత దేవుని ముందు నేనెంతటి వాడిని, నేనెంత, నా ఆస్తి ఎంత, ఎందుకు పనికిరానుండి నేను అనే ఆ మనస్సును చంపుకున్నాడు. ఆ గర్వం చస్తేనే మనం లోబడతామండి. లోపల అహంభావము, గర్వము, హెచ్చించుకునే మనస్సు,
ఆ తగ్గించుకునే మనసు లేకపోవడం, ఇవన్నీ చస్తేనే మనం ఆశీర్వదించబడతాం. అంటే ఆ శరీర మనసును చంపేసి ఆత్మలో బ్రతకటం అంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుట తగ్గించుకొని ఆయనను గొప్పవానిగా చేయటం. అబ్రహాం గారు అలా తగ్గించుకున్నాడు కాబట్టి అబ్రహాం గారిని దేవుడు బహుగా దీవించాడు. ఇంకొక వ్యక్తి కూడా ఎలాగూ, ఈయన ధనవంతుడే, ఈయన కూడా దేశం మొత్తం మీద ధనవంతుడు. ఈయనేమయ్యాడో చూద్దాం. యోబు గ్రంథం 40వ అధ్యాయము. యోబు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. అప్పుడు యోబు యెహోవాకు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చెదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాటలాడితిని, నేను మరలా నోరెత్తను, రెండు సార్లు మాటలాడితిని, ఇకను పలుకను. ఈయనెవరు? మొదటి అధ్యాయం చూడండి. ఈయన ఎలా అంటాడు? ఈయన హిస్టరీ ఏంటి అసలు? మొదటి అధ్యాయము 1వ వచనం చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. తర్వాత 3వ వచనం చివరిలో మనం చదివితే, అవన్నీ చదవాల్సిన మాటలే, అవన్నీ చదివిన తర్వాత చివరిలో ఏముందంటే, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. తూర్పు దిక్కు జనులందరిలో అంటే తూర్పున ఉండే దేశాలన్నిటి కంటే ఈయనంత గొప్పవాడే లేరు. అంటే ఒక దేశానికి కాదు, తూర్పున ఉండే అన్ని దేశాల్లో ఈయన గొప్పవాడు. ఇప్పుడు మన ఊరిలో పలానా ఆయన పెద్ద ధనవంతుడు అనుకుంటారు, లేక ఇదిగో ఈ టౌన్ మొత్తం మీద పలానా ఆయన బాగా ధనవంతుడు అనుకుంటారు. అట్లాగే దేశంలో కూడా ఒకళ్ళు ఉంటారు, ఎవరో దేశం మొత్తం మీద ఒకళ్ళు ధనవంతులు ఉంటారు. కానీ యోబు అది కాదు, ఆ ఏరియాలో ఉన్న అన్ని దేశాల కంటే గొప్ప ధనవంతుడు. ఇక దాన్ని బట్టి ఆయన స్టేటస్ ఏంటో చూడండి. కొంతమంది చిన్న చిన్న వాటికే గర్వపడతా ఉంటారు. కొంచెం డబ్బు ఉంటే చాలు పక్కంటోని లెక్క చేయరు.